తెలంగాణలో మైనింగ్ అక్రమాలపై సిఐడి కేసు నమోదైంది. గత ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వంలో మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ గుర్తించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తెలంగాణలో మైనింగ్ అక్రమాలపై సిఐడి కేసు నమోదైంది. గత ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వంలో మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ గుర్తించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, తెలంగాణలో మైనింగ్ అక్రమాలపై సిఐడి కేసు నమోదైంది. గత ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వంలో మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ గుర్తించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, మైనింగ్ అక్రమాలపై విచారణ ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది? శశి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మైనింగ్ అక్రమాలపై సిఐడి కేసు నమోదు చేస్తుంది. విచారణ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. గత ప్రభుత్వంలో మైనింగ్ సంబంధించినటువంటి అక్రమాలపై విచారణకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించినటువంటి నేపథ్యంలో విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా సిఐడి కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేపడుతుంది. గత ప్రభుత్వంలో మైనింగ్ తవ్వకాల్లో భారీ ఎత్తున కూడా అక్రమాలు జరిగాయంటూ ప్రధానంగా ఆరోపణలు వినిపించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశం మీద దర్యాప్తు చేయడానికి ప్రత్యేకంగా విజిలెన్స్ బృందాన్ని ఏర్పాటు చేసింది. అలాగే విజిలెన్స్ ఈ అంశంపై దర్యాప్తు చేసిన తర్వాత నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో చాలా అవకతవకలు చోటు చేస్తున్నట్టుగా విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఆ విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇప్పుడు సిఐడి ఈ సీన్ లోకి ఎంటర్ వచ్చింది. సో మొత్తం ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో సిఐడి లోతుగా ఈ దర్యాప్తును కొనసాగించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అక్రమ మైనింగ్ తో పాటు అనుమతి లేకుండా క్రషింగ్ యూనిట్ నడిచినటువంటి వ్యవహారం ఉంది కాబట్టి ఈ అన్ని వ్యవహారాల మీద సిఐడి దర్యాప్తు చేయబోతోంది. ప్రధానంగా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించినటువంటి గ్రానైట్ కంపెనీలు, ఆ తర్వాత ఇవే కాకుండా ఈ ఓఆర్ఆర్ పరిసరాల్లో కూడా అక్రమంగా కొన్ని క్రషర్ యూనిట్లు నడిచాయి. సో ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా ఈ సిఐడి విచారణ జరపబోతోంది. ప్రధానంగా మైనింగ్ శాఖ ఇప్పటికే పూర్తి వివరాలను సేకరించి సిఐడికి ఆ వివరాలను సైతం అప్పగించింది. ఇటు కరీంనగర్, పెద్దపల్లి, ఆ తర్వాత గంగాధర, ఆ తర్వాత రాఘవపురం, ఉప్పల్, జగిత్యాల తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా అక్రమ మైనింగ్ జరిగినట్టుగా విజిలెన్స్ విచారణలో ఇప్పటికే స్పష్టమైనటువంటి సందర్భం ఉంది. ఆయా కంపెనీలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా కొన్ని సంస్థలు కోట్ల రూపాయల రాయల్టీని ఎగ్గొట్టాయి. ఆ తర్వాత ఫీజులు కూడా చెల్లించినటువంటి పరిస్థితి. సో ఈ అన్ని అంశాలను కూడా విజిలెన్స్ గుర్తించింది. ఇదే కాకుండా ఫీజు పరిధిని దాటి అక్రమంగా తవ్వకాలు చేపట్టినటువంటి సంస్థలు ఉన్నాయి. ఆ తర్వాత తప్పుడు పత్రాలను ఉపయోగించి ఈ మైనింగ్ రవాణా చేసినట్టుగా కూడా ఇప్పటికే విజిలెన్స్ గుర్తించింది. రికార్డులను కూడా తారుమారు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాల మీద లోతైన దర్యాప్తు చేయాలంటూ కూడా ప్రభుత్వం భావించింది. ఇదొక అంశం అయితే గత అసెంబ్లీ సమావేశంలో కూడాను ఈ అక్రమ మైనింగ్ తో పాటు ఈ క్రషింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి వ్యవహారం తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. సో ఇదే నేపథ్యంలో ఈ మొత్తం ఆ అంశం మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేపట్టాలంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ప్రధానంగా విజిలెన్స్ విచారణ చేపట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సిఐడి కూడా ఎంటర్ అయినటువంటి సందర్భం. ప్రధానంగా 2020తో పాటు 2022 మధ్య కాలంలో ఓఆర్ చుట్టుపక్కల 30కి పైగా క్రషింగ్ యూనిట్స్ నడిచాయి. వీటన్నీ కూడా అనుమతులు లేకుండానే నడిచినట్టుగా ఇప్పటికే సిఐడి ఇప్పటికే విజిలెన్స్ గుర్తించినటువంటి సందర్భం. ఇదే కాకుండా సుమారుగా 20కి పైగా అక్రమ క్రషింగ్ యూనిట్లను కూడా ఇప్పటికే ధ్వంసం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో మొత్తం ఈ అంశంలో ఈ క్రషింగ్ యూనిట్స్ తో పాటు అక్రమ మైనింగ్ కి సంబంధించినటువంటి ఎంత మొత్తంలో ఇదంతా కూడా ఫ్రాడ్ చేశారు అన్న అంశాల గురించి కూడా సిఐడి దర్యాప్తు చేయబోతోంది. సో త్వరలోనే సిఐడికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా ప్రారంభం కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ శశి.